కాంగ్రెస్ పాలనపై ప్రజా తిరుగుబాటు మొదలైంది. ఉపాధి లేక కడుపు మండిన ఒక ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందే తన ఆటోను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అర్థం లేని నిర్ణయాలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో మహబూబ్ నగర్ కు చెందిన దేవ్లా అనే ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందు తన ఆటోకు నిప్పంటించాడు. కాంగ్రెస్ తీరుతో రోజు గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజుకు 200-300 కూడా కిరాయి రావడం లేదని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పాలనపై ప్రజా తిరుగుబాటు మొదలైంది. ఉపాధి లేక కడుపు మండిన ఒక ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందే తన ఆటోను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అర్థం లేని నిర్ణయాలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో మహబూబ్ నగర్ కు చెందిన దేవ్లా అనే ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందు తన ఆటోకు నిప్పంటించాడు. కాంగ్రెస్ తీరుతో రోజు గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజుకు 200-300 కూడా కిరాయి రావడం లేదని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు.